వారంలో 7 రోజులు ఏ రోజు ఏ దేవుడికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రంలో ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదో పలు సందర్భాల్లో వివరించారు. శివపురాణంలో 14వ అధ్యాయంలో దేవతల ప్రీతి కోసం 5 రకాలైన పూజల గురించి పేర్కొన్నారు. లతోజపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవి 5 విధాలుగా విభజించారు. ఏ వారం ఏ దేవుణ్ణి పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజున ఆదిత్యుణ్ణి, ఇతర దేవతలను పూజించి పండితులను లేదా పేదవారికి భోజన పదార్థాలను దానం చేయాలి. దీనివల్ల కంటి రోగాలు, తలకు సంబంధించిన సమస్యలు, కుష్ఠవ్యాధి, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి. ఆదివారం రోజున సూర్యారాధన వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎంతో పెరుగుతుంది. సోమవారం చంద్ర సంబంధ వారం. దీనికి సోముడు అంటే శివునికి సంబంధించినది లేదా చాలా ప్రీతికరమైన రోజు అని అర్థం. అదేవిధంగా సోమవారం సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఈ రోజున సంపద కోసమైతే శివుణ్ణి, ఆ లక్ష్మీదేవిని ఆరాధన తప్పక చేయాలి. అభిషేకం, కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా విష్ణు వైష్ణవ సాంప్రదాయం వారు అయితే వెంకటేశ్వరుడికి అభిషేకం చేయాలి. పుష్పార్చన చేస్తే విశేష ఫలితం వస్తుంది. పండితులకు, బ్రాహ్మణులకు లేదా ఎవరికైనా నెయ్యితో భోజన పదార్థాలను ఇస్తే మంచి జరుగుతుంది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి, గణపతికి, ప్రత్యేక సందర్భాలలో దుర్గాదేవికి ప్రీతికరమైన రోజు. ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళికాదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆంజనేయ స్వామికి వడమాల, తమలపాకులతో అర్చన చేస్తే భయాలు, రోగాలు తగ్గిపోతాయి. బుధవారం గణపతికి, అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. అదేవిధంగా విష్ణుమూర్తికి ఆరాధనీయమైన రోజు కూడా బుధవారమే. బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణుదేవునికి నివేదించాలి. ఈ పూజ నివేదన వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గురువారం రోజున ఈ రోజు వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, సాయిబాబా పూజ చేయడం చాలా శ్రేయస్కరం. ఆయుష్ను, ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం చాలా శుభకరం. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అమ్మవార్లు అనగా దుర్గా, కాళి, లలిత, కామాక్షి, మీనాక్షి వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే చాలా మంచిది. తులసి పూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజా అనంతరం వేద పండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. మహిళల తృప్తి కోసం మంచి వస్త్రాలను వారికి బహుకరించాలి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. శనివారం రోజున అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరం. అదేవిధంగా ఆంజనేయ స్వామికి, శనిదేవతల ఆరాధన కూడా చాలా ఉత్తమం. తప్పకుండా హనుమాన్ లేదా రుద్ర సంబంధం అంటే శివాలయాలు, వెంకటేశ్వర ఆలయ సందర్శన, ప్రదక్షిణలు సకల దోషాలను పోగొడతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన చాలా మంచిది. అపమృత్యువు భయం నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఈ శనివారం రోజున నువ్వులతో హోమం చేసి ఆ నువ్వులను దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శనిదోష పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఈ శనివారం రోజున ఎవరైతే ఇలా పూజిస్తారో వారికి అంతా శుభమే కలుగుతుంది.